నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దక్షిణాసియాలో రాజకీయంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన పరిణామం బంగ్లాదేశ్లో బీఎన్పీ విజయం సాధించడం. ఆ పార్టీ నేత తారిక్ రహమాన్ ప్రధాని అవ్వటం ఇక లాంఛనమే. గత 2 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన అవామీ లీగ్ ఆధిపత్యానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ పరిణామం బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలకు మాత్రమే కాదు, భారత్ భద్రత, ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వం, సరిహద్దు నియంత్రణ, చైనా వ్యూహాలు, పాకిస్తాన్ రీ ఎంట్రీ ప్రయత్నాలు, అమెరికా ప్రజాస్వామ్య ఎజెండా, ఇలా అన్నింటికీ నేరుగా లింక్ అయ్యింది. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుభాకాంక్షలు తెలపడం కూడా ప్రత్యేకంగా చర్చకొచ్చింది. భారత్కి బంగ్లాదేశ్ అంటే కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు, ఇది భారత ఈశాన్య రాష్ట్రాల లైఫ్ లైన్. రోడ్డు, రైలు, నీటి మార్గాలు, ట్రేడ్ కారిడార్లు అన్నీ బంగ్లాతో సంబంధాలున్నవే. అదే సమయంలో చొరబాటుదారులు, సరిహద్దు భద్రత, అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాద నెట్వర్క్స్ వంటి అంశాలు కూడా భారత్ బంగ్లా సంబంధాల్లో సున్నితమైన అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో చూస్తే తారిక్ రెహమాన్ ప్రభుత్వం భారత్తో ఎలాంటి వైఖరి అవలంబించనుంది, తారిక్ రెహమాన్ వైపు నుంచి భారత్పై ఏ స్థాయి సాఫ్ట్నెస్ ఉంటుంది అన్నది కీలకం కానుంది. బంగ్లా భారత్ సంబంధాల్లో మరో కీలక అంశం షేక్ హసీనా పరిస్థితి. ఒకప్పుడు బంగ్లాదేశ్లో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఉన్న షేక్ హసీనా ఇప్పుడు భారతదేశంలో ఉండటం, దాన్ని బంగ్లా ప్రతిపక్షం పొలిటికల్ ఆశ్రయంగా చిత్రీకరిస్తోంది. అవామీ లీగ్ వర్గాలు మాత్రం దీనిని భద్రతా కారణాల వల్ల తాత్కాలిక నివాసంగా చెబుతున్నాయి. ఇక్కడ భారత్కు 2 రకాల సవాళ్లు వస్తాయి. ఒకటి, హసీనా బంగ్లాదేశ్లో తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తే భారత్పై ఒత్తిడి పెరుగుతుంది. రెండోది, కొత్త ప్రభుత్వం భారత్పై హసీనా కార్డు ఉపయోగించి డిప్లొమాటిక్ ప్రెషర్ పెంచే అవకాశం ఉంది. లో జరిగిన అత్యంత కీలక దశ మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న కాలం. యూనస్ ప్రభుత్వం ఎన్నికలకు దారితీయడం, రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం లక్ష్యంగా పనిచేసింది. అయితే యూనస్ కాలంలోనే బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పోలీస్, ఇంటెలిజెన్స్, బ్యూరోక్రసీ, ఎన్నికల యంత్రాంగం మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందనే చర్చలు కూడా ఉన్నాయి. ఓవైపు అంతర్జాతీయంగా యూనస్కున్న పేరు వల్ల అమెరికా, యూరోపియన్ దేశాలు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు బంగ్లా లోపల కొన్ని వర్గాలు ఇది పూర్తిగా న్యూట్రల్ ట్రాన్సిషన్ కాదు అనే విమర్శలు చేశాయి. ఈ తాత్కాలిక పాలన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో బీఎన్పీ విజయం రావడం, ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుండడం వల్ల బంగ్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇక్కడే అసలు జియోపాలిటిక్స్ మొదలవుతున్నాయి. బంగ్లాదేశ్లో బీఎన్పీ అధికారంలోకి వస్తే అది చరిత్రపరంగా చూసినప్పుడు పాకిస్తాన్కు కొంత సానుకూలంగా ఉండే పార్టీగా గుర్తింపు ఉంది. ఇది నేరుగా బంగ్లా పాక్ సంబంధాలు బలపడతాయా అన్న ప్రశ్నను తెరపైకి తెస్తోంది. అంతేకాదు, బంగ్లా లోపల జమాత్ వంటి ఇస్లామిక్ రాజకీయ శక్తుల ప్రభావం పెరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా వస్తోంది. భారత్ దృష్టిలో ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే గతంలో ఈ తరహా రాజకీయ కూటముల సమయంలోనే బంగ్లా భూభాగం ద్వారా ఉగ్రవాద గ్రూపులకు సేఫ్ హెవెన్, ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఇన్సర్జెన్సీ సపోర్ట్ వంటి ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో చైనా కోణం కూడా చాలా కీలకం. బంగ్లాదేశ్ గత 10 ఏళ్లలో చైనాతో భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, రోడ్లు, బ్రిడ్జిల్లో ఒప్పందాలు చేసుకుంది. అవామీ లీగ్ ప్రభుత్వ కాలంలో కూడా చైనా పెట్టుబడులు పెరిగాయి. కానీ బీఎన్పీ వస్తే చైనాకు మరింత స్పేస్ ఇస్తుందా లేదా బ్యాలెన్సింగ్ చేస్తుందా అన్నది ప్రశ్న. భారత్కు ఇది చాలా కీలకం. ఎందుకంటే బంగ్లాదేశ్ భౌగోళికంగా భారత ఈశాన్య ప్రాంతానికి చుట్టూ ఉన్న దేశం. అక్కడ చైనా ప్రభావం పెరిగితే అది భారత్ వ్యూహాత్మక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక అలాగే అమెరికా పాత్రను కూడా ఇక్కడ విడిగా చూడాలి.
అమెరికా గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మానవ హక్కులు అనే అంశాలపై బలమైన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవామీ లీగ్ కాలంలో అమెరికా బంగ్లా సంబంధాల్లో కొంత టెన్షన్ కూడా కనిపించింది. ఇప్పుడు బీఎన్పీ అధికారంలోకి రావటం వల్ల అమెరికా సంబంధాలు మెరుగవుతాయా, లేదా మైనారిటీలపై దాడులు, మత అసహనం పెరిగితే అమెరికా మరోసారి ఒత్తిడి తెస్తుందా అన్నది కూడా కీలకం కానుంది. సో మొత్తం ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. సో రామ్మోహన్ గారు, తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ఇంకా ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలింది, లాంఛనం కానుంది. సో మొత్తానికి తారిక్ రెహమాన్ ముందు నుంచి కూడా బంగ్లాదేశ్ ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంటూ వస్తున్నాడు. సో అదే ఆయన గెలుపు కూడా కారణమై ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు మనం నమ్మాలి అంటే జియా ఖలీదా ఆమె ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రము ఈ టెర్రర్ గ్రూపులు, ఉగ్రవాదం ఇదంతా కూడా ఢాకా కేంద్రంగా నడిచాయి మనం చూసాం. బట్ ఇప్పుడు మరి ఈయనని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నిజంగా మారాడంటారా? జెన్యూన్గానే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడా? లేదు అనంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ పాకిస్తాన్తో ఈ ఫ్రెండ్లీ పాలసీ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనుకోవాలంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. నా ఉద్దేశం అంటే ఏది జరిగినా మన మంచికే అని. ఎందుకంటే ఒక రాజు మంత్రి కథ ఉంటుంది, చూస్తున్నాం కదా మనం. గతంలో రాజు అడవులకు వెళ్తే అక్కడ గిరిజన ముక్కలు పట్టుకొని ఒక వేలు నరికేస్తే ప్రమాదాలు పోగొట్టుకుంటే వచ్చి అంతా మన మంచిగా రాజా అంటే ఆ మంత్రిని జైల్లో వేస్తాడు రాజు. అప్పుడు ఏమైందంటే తర్వాత ఒకసారి మళ్ళీ అట్లాగే బయటకెళ్ళి తప్పిపోయి ఒక పూర్తిగా ఆదిమ సమాజం మూకలో చిక్కున్నప్పుడు బలిద్దాం అనుకున్న వాళ్ళు ఆ వేలు లేదు కదా అని అంగవైకల్యం ఉన్నవాడిని ఇవ్వద్దు అని చెప్పి బలి ఇవ్వద్దని చెప్పి విడిచిపెడతారు. అప్పుడు అంతా మన మంచికే అనే మంత్రి మాట గుర్తొచ్చి మళ్ళీ మన రాజ్యానికి వచ్చి ఆ మంత్రిని విడుదల చేస్తారు. మీ అందరికీ తెలిసిన కథనే. అట్లానే ఏమంటే అంతా మన మంచికే అంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం తప్పింది. జమాతే ఏదైతే ఇస్లాం పార్టీ ఉన్నదో ఒకవేళ అది కనుక వచ్చి ఉంటే ఇంకా ప్రమాదం ఉండేది. అంటే చావు తప్పి కన్నులిట్టమైనట్టు, అంటే దుర్మార్గమైన పరిపాలన నుంచి ఒక మంచో చెడ్డో ఉన్నంతలో ప్రజాస్వామిక పరిపాలనలోకి బంగ్లాదేశ్ రావడం మనకు మంచిది అంటారు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో చాలా సాగుతుంది కదమ్మా, ఇది తెలిసిందే. ఇప్పుడు మనం మిత్రులు ఎంచుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడున్న మిత్రులు ఎంచుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మన సోషల్ మీడియాలో మిత్రులు అవుతుంటారు, లేకుంటే మనం జూమ్ మీటింగ్లో మిత్రులు అవుతుంటారు. మనం ఎంచుకోవచ్చు మంచిది చెడ్డది, కానీ మన ఇంటి పక్కన ఎవడున్నానో మనం ఎంచుకోవడానికి వీలేదు. కనుక మన భారతదేశం కూడా భౌగోళికంగా ఈ చుట్టూన్న దేశాలైతే మనం మార్చలేం కదా. కనుక మనం ఏది మంచి అది జరగాలని కోరుకుంటాం, కానీ ఒకసారి జరుగుతుంది నమ్మకం ఉండదు. ఉదాహరణకు మొన్నటి దుర్మార్గమైన విద్యార్థులు తిరుగుబాటు ఈ మాట అంటున్నాను నేను. బంగ్లాదేశ్ లో ప్రకంపనలు పుట్టించిన అంతర్యుద్ధం వచ్చింది. చివరికి మంచి చెడ్డ అవినీతి ఉండొచ్చు, కానీ గత 20 ఏళ్ళుగా ఆమె హసీనా ప్రభుత్వం మంచి చెడ్డ మనకు అనుకూలంగానే ఉన్నది. ఎక్కడ చైనాకు కానీ పాకిస్తాన్ పెద్ద చోటు ఇవ్వలేదు. అటువంటి ప్రభుత్వం పడిపోయింది కదా. విద్యార్థులు ఉద్యమం పేరు మీద అరాచకం సృష్టించారు కదా. పూర్తిగా మన శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, అంతకుముందు ఆ తర్వాత మనకు నేపాల్లో చూస్తున్నాం అంతర్యుద్ధాలు. కనుక ఇవాళ మీలో ఒకడిని అనే స్లోగన్ తోటి గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు కదా ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఎట్లా గెలిచారో మీలో ఒకడిని అని చెప్పి మనకు తారిక్ రెహమాన్ ఆయన 17 ఏళ్ల ప్రవాసమే అనాలి. ఎందుకంటే ఆయన తల్లి ఆరోగ్యం బాగాలేక చనిపోయే మన చివరి దేశంలో వచ్చి ఆయన అంత్యక్రియ జరిపారు, చూసాం మనం. అంతలో లండన్ లో 17 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన యుక్త వయసులో జియావుల్లో మన రెహమాన్ తల్లి ఏదైతే మన ఖలీదా జియా ఎవరైతున్నారో ఆమె పాలనలో కూడా ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. 2-3 కేసులు కూడా ఆయన అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తల్లి అంత్యక్రియల కన్నా ముందే హాజరయ్యాడు, చూసాం మనం. ఎందుకని ఏమంటున్నానంటే మీలో ఒకరిని అని చేసుకుంటూ ఒక 4-5 ప్రసంగాలు చేసినాము. నేను లైవ్ కొన్ని చూశాను వాళ్ళు చేసినవి. ప్రజలకు ఎన్నికల ప్రచారం పోయినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. ఎందుకంటే 17 ఏళ్ళు దేశంలో లేడు కదా, ఒక ఎజెండా ఫిక్స్ చేయాలంటే ప్రజలు అడగడం ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి ఇక్కడ అని దానికి తనదైన పరిష్కారం చెప్పడం. అట్లా చాలా వరకు ప్రజలతో డైలాగ్ ద్వారా పోయిట్టు అది ఒక మంచి ప్రచారం. ఎందుకంటే తాత్కాలిక ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధినేత ఖలీదా మన హసీనాను వెళ్ళగొట్టిండ్రు. ఆ తర్వాత దాన్ని మన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీగా వీళ్ళు ఉంటే మనకు అవామీ లీగ్ పార్టీని నిషేధించారు. ఇప్పుడు ఎన్నికలు నిషేధం విధించారు. అవామీ లీగ్ పార్టీ కనుక పోటీ చేస్తుంటే ఫలితాలు ఇట్లా ఉండకపోయి 2/3 మెజార్టీ వీరికి రాకపోయేది. పార్టీ నిషేధించబడ్డది కనుక అందరూ సైలెంట్ అయిపోయారు, కార్యకర్తలు కూడా. గతంలో కూడా అంతే కదా, వీరి పార్టీ కూడా ఏమైంది, తల్లి చనిపోయినాక మొన్న వీళ్ళు పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ అంతేకన్నా ముందు మరి మనకు బిఎన్పి లేదా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేదా, కానీ ఎందుకు గెలుచుకోలేదు? చాలా వరకు మరి మన హసీనా ఎందుకు గెలుచుకోగలిగింది అంటే భర్త ఉన్నవాడితే భార్య అన్నట్లాగే కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్టు జరిగింది అది. ఇవాళ ఏమంటున్నానంటే ఆయన ఒక మంచి చెడ్డ ఒక మంచి నినాదంతో ముందుకు వచ్చిండు.
బంగ్లాదేశ్ ప్రజాస్వామీకరిస్తా అన్నాడు. బంగ్లాదేశ్ తోని ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తా అన్నాడు. మన దేశంలో కూడా సామరస్యంతో పరిపాలించే ప్రయత్నం చేస్తా అన్నాడు. చాలా వాగ్దానాలు అవన్నీ చూస్తే ఒక్కొక్కటి మరి వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అంటే అతలాకుతలమై బంగ్లాదేశ్ లో ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉన్న మైనారిటీ హిందువులు కూడా చంపే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని చెప్పడం మంచిది అంటున్నాను. అందుకని మనకు శుభపరిణామం ఎందుకు అంటున్నాను అంటే అంతకన్నా దుర్మార్గమైన పార్టీ ఇప్పుడు మనకు మనం ఏమంటాం గుడిలో మెల్ల అన్నట్టు అంతకన్నా దుర్మార్గమైన పార్టీ వచ్చేది ఒకవేళ అంటే కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఎట్లా వచ్చినాయి అంటే ఇప్పుడు ఆయన తల్లి చనిపోవడం, ఆయన రావడం, మళ్ళీ రాజకీయాల్లో పాల్గొనడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అది జరగకపోయింటే ఇంకో రకంగా ఉంటుండే అంటున్నాను. ఆయన తల్లి కనుక కానీ అసలు ఎవరు ఊహించుండరేమో సార్. తారిక్ రెహమాన్ లండన్ నుంచి వస్తారు, ఆయన తల్లి అంత్యక్రియలకు హాజరవుతారు, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారు, ప్రధానిగా ఎలక్ట్ అవుతారు అని కూడా ఆయన కూడా కల్లో ఊహించి ఉండడేమో అనిపిస్తా ఉంది. కాకతాళీయంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో రోజా గారు పరిస్థితులు అట్లా ప్రభావితం చేస్తే పరిస్థితులు కట్టుబడిస్తే ఎప్పుడు కూడా ఏ రాజకీయం కానీ ఒకే తీరు ఉండదు. అంటే ఒడిదొడుకులు ఉన్నట్టే ఒక్కోసారి యూటర్న్ మొత్తం అంతా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన రంగప్రవేశం లేకపోతే జమాతే ఇస్లాం పార్టీ గెలిచేది అనుకున్నాను. అంతేందుకు దాంతో పొత్తు పెట్టుకున్న ఈ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఉన్నారు, 6 సీట్లు గెలిచారు. ఆ జమాతే ఇస్లాంతో పొత్తు పెట్టుకోకపోతే 6 సీట్లు కూడా రావాళ్ళకి. అంటే తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వద్దు, తీవ్రవాదులను గెలిపించొద్దు, అరాచక శక్తులను గెలిపించొద్దని ప్రజలు ఫిక్స్ అయినట్టు లెక్క కదా. మెజార్టీ ప్రజలు అంటున్నారు. మెజార్టీ ప్రజలు అంటే ఇప్పుడు 2/3 మెజార్టీ 212 సీట్లు వచ్చినాయి, మొత్తం 300 సీట్లు. అక్కడ ఒక సీట్లోనేమో అభ్యర్థి చనిపోవడం వల్ల ఎన్నిక జరుగుతుంది రేపు. అది కూడా వీళ్ళకే వస్తుంది అనుకుంటున్నాను. అయితే ఇది మనకు మన బిఎన్పి వస్తుంది అనుకుంటున్నాను. 299లో జరిగిన దానిలో 212 సీట్లు గెలుచుకుంది. అంటే 2/3 మెజార్టీ వచ్చినట్టే కదా. కనుక అదొకటి. రెండోది ఏంటంటే విధానాల పరంగా చూస్తే కొంత వైఫల్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందు పరిపాలన కత్తి మీద సామి అంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. సేమ్ మన దేశంలో కదా ఉద్యోగాల హామీలు ఇచ్చినట్టు 1,500,000 ఉద్యోగాలు నేను కల్పిస్తాను వచ్చే 4 ఏళ్ళ 5 ఏళ్లలో. కనుక 1,500,000 ఉద్యోగాలు అంటే కష్టం అంటున్నాడు. ఆ జనాభాను చూసినా, అక్కడ నిరుద్యోగం చూసుకున్నా 1,500,000 ఉద్యోగాలు చాలా కష్టం అంటున్నాడు. ఇంకోటి మనతో ఉన్న సంబంధాలు చూస్తే మన సరిహద్దు ఎక్కువ శాతం వాళ్ళతో పంచుకుంటున్నాం. మన ఎంత సరిహద్దు అంటే 3,000 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్నాం. మన పశ్చిమ బెంగాల్ కింది బంగాళాఖాతంలో మొదలైన పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని చుట్టూ పైన ఉన్న ఒక అరుణాచల్ ప్రదేశ్ తప్ప, ఇంకొక మేఘాలయ పక్కగా తప్ప 7 రాష్ట్రాల్లో 7 సిస్టర్స్ అంటాం కదా, 5 రాష్ట్రాలతో మనం సరిహద్దు పంచుకుంటున్నాం. ఇది మన భారతదేశ భూభాగం. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ మనం పంచుకుంటున్నాం. చూస్తున్నాం కదా రకరకాలుగా. మనకి మణిపూర్ లో మంటల కారణం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి రావడం, కొంత కుకీలు మైతీల మధ్య పోరాటం కానీ చూస్తుంటే మనకు సరిహద్దు కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఆ పరిణామాలు కీలకమైనవి. బంగ్లాదేశ్ లో ఏ పరిణామం చేసి జరిగిన కీలకమైనది. అందుకని మనకు చికెన్ నెక్ అంటున్నాం. మనం ఏదైతే మనకు గౌహతికి పోయే రోడ్ లో మనకు సిలిగురి ప్రాంతంలో కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతోని ఉన్న ఆ భాగాలు లేకపోతే ఈశాన్య భారతదేశం మన సంబంధాలు లేవు. రైల్వే సంబంధాలు, విమాన సంబంధాలు ఎప్పుడైనా ఉంటాయి అనుకో, బంగ్లాదేశ్ మీద పోతారు. కానీ అక్కడ కనుక బ్రీచ్ అవుతే పైన చైనా ఉంటది, కిందనేమో బంగ్లాదేశ్ ఉంటది. దానికోసం చైనా ప్రయత్నం చేస్తుంది. అంటే జియో పాలిటిక్స్ ఎంతమంది మీరు చెప్పారు కదా రోజున, జియో పాలిటిక్స్ లో అది కనుక బంధం తెగిపోతే ఖచ్చితంగా దాని నుంచి బంగాళాఖాతంలో మన చైనా ప్రవేశించే అవకాశం ఉంటది. చుట్టూ తిరగాలంటే ఎక్కడి నుంచి బర్మా దాటి రావాలి, అంత భూభాగం అంతా దాటి రావాల్సి వస్తుంది. కనుక ఇదొకటి వాళ్ళు కోరుకుంటున్నారు చైనా వాళ్ళు. అంటే అప్పుడు ఈ నారో కారిడార్ కనుక కట్ అయితే ఈ నార్థన్ ఈస్ట్ ఈ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఇవన్నీ ఐసోలేట్ అయిపోతాయేమో సార్? పూర్తిగా అందుకనే కదా ఎంత కీలకమైందంటే చికెన్ నెక్ అంటున్నాం మనం. ఆ మృగం కోడిపుంజ ఆకారంలో ఉంటది. అది కూడా మనం చూస్తుంటే కోడి ఆ ఈశాన్య భారతదేశం అంతా చూస్తుంటే శ్రీలంక కదా గన్ను పెట్టి మనకి చూస్తున్నట్టు భౌగోళికంగా నేను అంతే సెటేరికి చెప్తున్నాను. అంతేకాని ఏం లేదు. కానీ శ్రీలంక కూడా అంతే కదా. మన రాజీవ్ గాంధీ చంపిన మనం ఏమనుకుంటా అప్పుడు ఎప్పటి నుంచి గన్ను పెట్టి చూస్తున్నట్టే ఉంది. ఆనాడు రామరాజ్యం నుంచి రాముని కాలం నుంచి శ్రీలంక మనకు శత్రువునే ఉంటుంది అంటా మనం దాన్ని సెటేరికి. అంతకని ఏం లేదు. మనకంటే ఎక్కువ సాంప్రదాయాలు పాటిస్తున్నారు వాళ్ళు. రామునికి సంబంధించిన అవశేషాలు, రాముకి సంబంధించిన అనేక చారిత్రక ప్రదేశాలను శ్రీలంక రక్షించుకుంటుంది. వాళ్ళ టూరిజానికి ఇవాళ రక్షణే మన రామాయణం వాళ్ళకు. అందుకని ఏమంటున్నానంటే ఏదైనా సరే భౌగోళికంగా ఎట్లా ఉన్నా కూడా మన రాజకీయ సంబంధాల విషయానికి వస్తే మాత్రం బంగ్లాదేశ్ తోని మనం ఎంత మంచిగా ఉంటే మనతో వాళ్ళు ఎంత మంచిగా ఉంటే వాళ్ళు ఆవపడతారు. మూర్ఖత్వంతో వాడిపోయి మనం దూరం చేసుకోవడానికి వీల్లేదు. మన ప్రయోజనాలు మనకు ఉన్నాయంటున్నాడు. చైనా ప్రభావం బంగ్లాదేశ్ మీద తగ్గించాలి. దానికి కారణం ఏంటి? దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలంటే కొంత చురుక కూడా పెట్టినాం. మనం ఏం చేసినాం, మన బడ్జెట్ లో అన్నిటికంటే మిగతా అన్ని దేశాలకు అంటే శ్రీలంక కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశానికి కూడా మనం సహాయం పెంచి
మనకు బంగ్లాదేశ్ కావాలని సగం తగ్గించారు ఎందుకంటే మోడీ గారు కూడా దాన్ని ఆలోచన చేసిండు. వీళ్ళకి ఎంత అపాత్ర దానం చేస్తే మీరు కవరం పెట్టి పెట్టినవరా అంటున్నారు కనుక అపాత్ర దానం జీవిత కుదురు ఆపుదామని చెప్పి మొన్నటి దాకా అంత పోయిన బడ్జెట్ లో కేటాయించాలని సగం మాత్రమే కేటాయించారు విదేశీ నిధులకు చూసుకుంటే అట్లా చూసుకుంటే. కనుక ఇక్కడ ఏమంటున్నానంటే బంగ్లాదేశ్ లో మొత్తం పెద్ద ఎత్తున పరిపూర్ణ ప్రజాస్వామ్యం విలసిల్లుతా నేను అనను కానీ జమాతా ఇస్లాం రావడం కంటే మనకు ఊరట అంటున్నాను. అంటే ఒక దుర్మార్గ పార్టీ రాకుండా అడ్డుకున్నది వీళ్ళు మన తారిక్ రెహమాన్ అంటున్నాను. అదొక మంచిది అంటున్నాను సార్. బంగ్లాదేశ్ పై ఈ చైనా ప్రాబల్యం తగ్గుతుందంటారా? అంటే చైనా ఇప్పుడు మన ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫాస్ట్ ట్రాక్ చేస్తే తప్ప చైనా డెట్ ట్రాప్ను మనం కంట్రోల్ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి అలాంటప్పుడు తారిక్ గవర్నమెంట్ చైనా సైడ్ ఏమన్నా టిల్ట్ అయితే అప్పుడు మనకి ఈ స్ట్రాటజిక్ థ్రెట్ ఉంటుందంటారా? టిల్ట్ అయితే మనం ఎక్కడ వేలు వంకర పెడితే ఏమైనా వస్తుంది, ఎక్కడ పుంజి ఇవ్వని మనకు కూడా తెలుసు. చూసాం కదా గతంలో మాల్దీవ్స్ అధ్యక్షుడు ఏదో దుర్మార్గం చేసిన చైనాతో ఏమైంది, ఒక్క దెబ్బతోని మన ప్రధానమంత్రి లక్షద్వీప్ సందర్శన కావాలని పెట్టుకొని మనకు అంతకంటే మంచి దేవుడు ఉన్నాయి, మన టూరిజం మనం చేసుకుందామంటే వందలాది విమాన టికెట్ క్యాన్సిల్ అయ్యి మన లక్షద్వీప్ పోయిండు. మన వాళ్ళందరూ పర్యాటక మొత్తం నాశనం అయిపోయింది. చూసినాం కదా. ఇది కూడా పని చేయగలుగుతామంటున్నాం. ఇక్కడ కూడా మనము జనుము ఇతరత్ర విదేశీ ఉత్పత్తులు ఉన్నాయి, మనకు వాళ్ళ ఉత్పత్తులు బయట దేశాలకు పంపేస్తుంది. మనం చాలా ఆధారం ఉంటుంది. మన దేశానికి కూడా వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ దేశానికి మన అవసరం ఉంది అంటున్నాను నేను. కనుక ఈ పరస్పర అవసరాలను నియంత్రిస్తే ఖచ్చితంగా మనం వాళ్ళు కనుక తోకదాడిస్తే, ఇప్పుడు తారిక్ రెహమాన్ కనుక తోకదాడిస్తే కష్టం అంటున్నాను. అందుకని అంతకంటే పెద్ద ప్రమాదం మనకు తప్పింది అంటున్నాను. ఒకవేళ జమాతే ఇస్లాం కనుక వచ్చి ఉంటే అధికారంలోకి, ఇప్పుడున్న తాత్కాలిక యూనస్ మీద చాలా గౌరవం ఉండే, నా మీద 2 వ్యాసాలు కూడా రాసింది. కానీ యూనస్ చేసినంత నష్టం ఇంకెవరు చేయలేదమ్మా. ఈ సంధికాలంలో చేసిన నష్టం ఏంటంటే చైనాతో దగ్గర కావడం, అట్లాగే మన భూభాగాన్ని దుర్మార్గంగా వాళ్ళ భూభాగంగా చూపించడం, 7 ఈశాన్య రాష్ట్రాలు మనవి కావాలనుకొని వాళ్ళ దానిలో చూపించుకోవడం, చూసాం కదా, అవన్నీ చూసాం కదా. అందుకని అటువంటి ప్రయోగం చేయడం. ఇప్పుడు కొంచెమన్నా విలువలు గల మనిషి అంతెందుకు, 35 ఏళ్ళుగా ఆడవాళ్ళు పాలిస్తున్న దేశం అది, మహిళలు పాలిస్తున్న దేశం. నిజంగా చెప్పాలంటే ఖలీదా జియా 15 ఏళ్ళు, మనకు హసీనా 20 ఏళ్ళు, మొత్తం 35 ఏళ్ళు వాళ్ళే పాలించారు. 2006 దాకా ఖలీదా జియా ఉంది కదా అధికారంలోకి, 2006 నుంచి 26 సరికి 20 ఏళ్ళు ఇవే, ఒక్క పోయిన సంవత్సరమే కదా, 19 ఏళ్ళు. కనుక మనకు ఏది మహిళా పాలన నుంచి ఒక మహిళా కొడుకు, అంతకుముందు జియావుల్ రెహమాన్ కూడా గొప్ప వ్యక్తి, బంగ్లాదేశ్ లో అంతకుముందు పనిచేసిన వాడి. కనుక వారి వారసుడుగా ఒక ప్రజాస్వామిక విలువల కుటుంబం నుంచి వచ్చిన వాడు అంటున్నాను. ఎందుకంటే తండ్రి తల్లి మన బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు కదా ఇది మనకు తారిక్ రెహమాన్ కు. కనుక ఆ వారసత్వం కూడా ఉంటది. ఇంకోటి 17 ఏళ్ళు ప్రజాస్వామిక దేశంలో ఉండి వచ్చాడు. వట్టిగా గారికి పెరిగి రాలే, ఎక్కడో దుర్మార్గంగా అడవులకు పోయి రాలే. ఆయన ఉన్నది ప్రజాస్వామిక దేశంలో. ఆయన ఆరోగ్యం కోసం అనారోగ్యం కోసం పోయినాడు, మంచి ఆరోగ్యవంతం వచ్చిండు. పెద్ద వయసు కూడా రాజకీయాలు 60 ఏళ్ళు అనేది 50 ఏళ్ళు ప్రారంభ వయసు. 60 ఏళ్లకు ఇవాళ యూనస్ లాంటి వాడు పండు ముసలి వాళ్ళ నిన్నటిదాకా తాత్కాలిక ప్రభుత్వానికి సారథిగా ఉంటే, ఈయన 60 ఏళ్ల వయసులో ఒక దేశానికి ప్రధాని కావడం, ఒక దేశానికి కావడం మంచిదే అంటున్నాను. అది జరిగింది. దీనిలో నేను వెలుగు నీళ్ళు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, మంచో చెడ్డో జమాతే ఇస్లాం తట్టుకునే ప్రయత్నం మీరు చేయాల్సింది. లేకపోతే వాళ్ళకు కూడా 63 సీట్లు వచ్చినాయి, తక్కువ రాలే వాళ్ళకు కూడా. అంటే మన మిత్రపక్షాలతో కలిసి 70 సీట్ల పైన వాళ్ళే ఉన్నారు కదా. చిన్న చితక పార్టీలు అన్ని కలిస్తే 212 పోగా మిగతా అయితే కూడా 88 సీట్లు బయట ఉన్నాయి. 85లో అంత మతతత్వ శక్తులే ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఎట్లా తట్టుకుంటారని నెంబర్ 1. తాను హామీలు ఇచ్చిన ఉన్నాయి, 1.5 ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. రెండోది, అక్కడ పేదరిక నిర్మూలన ఎట్లా చేయొచ్చు. ఒకనాడు నిజంగా ద్రవ్యోల్బణ విషయాన్ని అరికట్టే విషయంలో బంగ్లాదేశ్ అద్భుతంగా పనిచేసింది. ఇవాళ ద్రవ్యోల్బణంలో కూరుకపోయి మీరు అన్నట్టే చైనాకు పోర్ట్ అప్పచెప్తున్నారు, చైనాకు అన్ని అభివృద్ధి పనులని చైనాకు అప్పచెప్తున్నారు. జియో పాలిటిక్స్ లో 2 ఉంటాయి రోజా గారు. ఒకటేమో అమెరికానేమో ఆయుధాలు అమ్ముకొని వాళ్ళ మధ్యన విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది, అంతవరకే పరిమితం అవుతుంది. చైనా అట్లా కాదు, అక్కడ భూభాగాన్ని ఆక్రమించుకొని పనిచేస్తుంది. అమెరికానేమో సామ్రాజ్యవాదంతో గ్రీన్లాండ్ అంటుంది, ఏ దేశమైనా నేను తీసుకుంటాను వెనిజులాను ఆక్రమించుకున్నట్టే. ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఎక్కడ భూమిని ఆక్రమించుకోదు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఆక్రమించుకుంటుంది. అందుకని కదా మనకు మన మాల్దీవ్స్ మీద ప్రయోగం చేసిన, శ్రీలంక మీద ప్రయోగం చేసిన, అట్లాగే బంగ్లాదేశ్ మీద ప్రయోగం చేసిన, ఆఖరి నేపాల్ మీద ప్రయోగం చేసిన, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేపాల్లో ఉన్న ఖనిజ సంపద మీద కన్నేసింది, ఒక రకంగా మౌలిక వసతుల మీద కన్నేసింది. పెట్టుబడి పెట్టి ఒక షావుకారు లాగా చైనా ప్రవర్తిస్తుంది. కనుక బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది చైనా. ఆర్థిక వ్యవస్థను తను గుప్పిట్లో ఉంచుకుని సాంస్కృతిక వ్యవస్థను మనం గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఒకనాడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఇటు పక్క బెంగాల్, ఇప్పుడు వాళ్ళ కలకత్తాలో ఎంత పోరాడారు, ఢాకాలో అంతకంటే ఎక్కువ పోరాడారు. మమ్మల్ని మతపరంగా మన భాషాపరంగా విభజించొద్దని బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది.
కానీ బ్రిటిష్ వాళ్ళు ఆనాడు విభజించి పాలించిన సిద్ధాంతంలో మొట్టమొదటిది ఏదైతే విభజించింది భాషాపరంగా విభజించారు కదా ఆనాడు మనం. ఆనాడు మళ్ళీ దాన్ని వ్యతిరేకించుకుంటూ చేసినా కూడా తప్పలేదు. తర్వాత మతపరంగా విభజించారు దేశాన్ని, 2 ముక్కలు చేశారు. ఇప్పుడు 3 ముక్కలైంది. ఈ దేశంలో ఏంటంటే మనకు సాంస్కృతిక బంధాన్ని గట్టిగా పటిష్టం చేసుకోవాలంటున్నాను. హిందువులు తక్కువ మంది ఉండొచ్చు, ఇవాళ 5% మిగిలిపోవచ్చు. దాదాపు గతంలో మన 2 దేశాలు ఏర్పడినప్పుడు 15-20% ఉన్న హిందువులు ఇవాళ 5%కే పరిమితమైనరు. అందులో కూడా ఒక చెడ్డలో మంచిలో చెడ్డ అంటే ఏమంటే మనకు ఒక హిందూ ఢాకా 3 నియోజకవర్గం నుంచి ఒక హిందూ, అంతకుముందు ఆయన మామూలు మనిషి ఏం కాదు, అంతకుముందు పార్లమెంటరీని, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో హసీనా మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఆయన. రాయ్ చంద్ అని ఆయన ఎన్నిక కావడం కూడా చూసాం మనం. అది ఒక పార్లమెంట్. ఇంకోటి ఏంటంటే ఇంకో పార్టీ నుంచి కూడా మరి హిందూ ఓడిపోయిండు ఒకడు, ఆయన మనకు జమాతే ఇస్లాం నుంచి వాళ్ళు కూడా ఒక హిందూ నిలబెట్టారు, అక్కడ ఓడిపోయిండు. ఈ 2 పరిణామాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మీద 3 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, చైనా బిగి కవుల నుంచి, ధృతరాష్ట్ర కవుల నుంచి ఎట్లా బయటపడాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే యుఎస్ ప్రభుత్వం మంచి చెడు చేసిన పనులు చాలా తప్పిదాలు చేసింది. మరి ఒక రకంగా అరాచకవాదాన్ని ప్రోత్సహించింది చైనా, మన యుఎస్ ప్రభుత్వం. చూసాం కదా, ఒక విద్యార్థి నాయకుడు హత్యకు ప్రతిగా చాలా పెద్ద ఎత్తున భారతదేశం మీద విద్వేషం కక్కుతూ ఆ ఉద్యమానికి ప్రోత్సహించింది యుఎస్ కదా. ఇప్పుడు ఆ విద్యార్థి నాయకుడు చంపింది మనమే అని ప్రచారం చేసింది యుఎస్, ఒక రకంగా చెప్పాలి కదా. మన భారతదేశమే ఆ విద్యార్థి నాయకుడిని చంపింది అని ప్రచారం చేసిండు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు విద్వేషం రెచ్చగొట్టబడింది భారతదేశం పట్ల. కనుక ఆ విద్వేషాన్ని చల్లార్చే ప్రక్రియ కూడా మరి ఇంతవరకు చేయగలుగుతారు. భారతదేశానికి అనుకూలంగా ఉంటే మరి 73 సీట్లున్న మిగతా 88 సీట్లున్న మిగతా జమాతే ఇస్లాం కానీ వీళ్ళందరూ ఒప్పుకుంటారా, వీళ్ళు మరి పార్లమెంట్ లో నియమనేస్తారా అని. అందుకని ఇప్పుడు ఈ వీళ్ళకి ముందు నుంచి కూడా ఒక ఇది ఉంది, అంటే భారతదేశము ఒకే ఒక పార్టీకి, బంగ్లాదేశ్లో ఉన్న ఒకే ఒక పార్టీకే సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఒక పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ పర్సెప్షన్ ఎందుకంటే మనందరికీ తెలిసిందే, షేక్ హసీనా ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు అంతా మనతో చాలా సత్సంబంధాలు నేర్పించింది, అంటే ఒక స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మనము ఆ స్ట్రాటజిక్ కోఆపరేషన్ పెంచుకోవాలి అని అంటే ఏం చేయాలంటారు సార్? మొన్న జైశంకర్ జియా ఖలీదా చనిపోయినప్పుడు ఆయన అక్కడ ఫ్యూనరల్కి వెళ్ళడము, అది ఒక రైట్ మూవ్ గానే మనం చూడాలి. ఖచ్చితంగా నిన్న అభినందన కూడా తెలిపాం మన మోడీ గారు. నిన్న మన తారిక్ రెహమాన్ కి మనకు అభినందన తెలిపాం. ఇప్పుడు మంచిది అంటున్నాడు. దాంతో ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సింది వన్ సైడ్ లవ్ కాదు కదా, 1 వే ట్రాఫిక్ అంతకంటే కాదు. కనుక మనం చేయి అందించినాం, స్నేహహస్తం అందించినాం, నువ్వు గెలిచినావు మంచిదే అన్నాం. అంటే హసీనాను మన దేశంలో ఉంచుకొని కూడా మనం ఎలాంటి పేషం లేకుండా స్నేహహస్తం అందించినాం. ఆ స్నేహహస్తాన్ని అందుకొని మన వైపు కొంత పాజిటివ్ గా ఉంటాడా, లేకపోతే చైనానే మనకన్నా మంచి మిత్రుడు అని మన దుర్మార్గ పరిపాలనకు పోయి మళ్ళీ గతంలో లాగా ఇప్పుడు ఏదైతే మొన్నటి దాకా తాత్కాలిక ప్రభుత్వం చేసిన పనులు చేస్తారో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఒకసారి పెట్టిరేగిన యువత ఇప్పుడు ఈయన కూడా వింటరా అని అంటున్నాను. ప్రజలు మాత్రం తీర్పిచ్చాం, కానీ ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా ఒకసారి అరాచకం ప్రబలిన తర్వాత ఇటువంటి అరాచక శక్తులు ఎప్పుడు ఏం చేస్తారని పొంచి కూర్చుంటాయి. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి చర్య చేస్తుంటారు. ఇప్పుడు ఆయన మధ్య పెద్ద సవాల్ ఏంటంటే ఈ అరాచక శక్తులను అణచివేయడం ఎట్లా. అంతర్గతంగా ఫస్ట్ ఆయన పోరాటం అంతా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ అన్నట్టు ఇంట్లో పోరు ఎక్కువ ఉంటుంది అంటున్నాను. జమాతా ఇస్లాం ఏదైతే ఉందో మతతత్వ పార్టీ, వాళ్ళు పూర్తి కట్టిన మతతత్వవాదులు. ఎప్పుడైతే 6 వాళ్ళ సపోర్ట్ తో 6 గెలిచారు కూడా, పార్లమెంట్ లో వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 6 తీవ్రవాదులు, ఎవరైనా అరాచకవాదులు, తీవ్రవాదులు అంటే అరాచకవాదులు వచ్చిండ్రు. మరి వాళ్ళతో ఎట్లా తట్టుకుంటాడు పార్లమెంట్ లో? మరి వాళ్ళు మద్దతు పొందనట్టు ఏం చేయాలి, వాళ్ళని విడదీయడం ఎట్లా? ఇది డిప్లొమాటిక్ గా చాలా కష్టం. ఒకటేమో అంతర్గత పోరాటంలో ఫస్ట్ నెగ్గాలి, అంటే ఇంట గెలిచి రచ్చగెలవాలంటే మన భారతదేశం అవసరం తనకు ఉంటుందా ఉండదా అని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు అంటున్నారు. అందుకని మన స్నేహస్తం అందిస్తే అందుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం కదా. వన్ వే ట్రాఫిక్ కాదు కనుక ఆయన ఇష్టం. రెండోది ఏంటంటే భారతదేశం పొరుగున ఉన్న దేశం కనుక మనల్ని కాదని పోతే వచ్చే సమస్యలు కూడా తనకు ఉంటాయంటున్నాడు, లేక ఉండవు. చాలా సమస్యలు వస్తాయి మనకు. కానీ దాన్ని అధిగమించే క్రమంలో చైనాతో పోతాడా, లేకుంటే 2 దేశాలతో. నేనేమంటా చైనాతో కట్టింపు చేసుకోమని ఎవరికి చెప్పాం. చైనా కూడా ఒక రకం చెప్పాలంటే దక్షిణాసియాలో మన భాగం ఎట్లా మనందరం ఎట్లనో వాళ్ళు కూడా చైనా కూడా అంతే కదా. అందుకని ఒకవేళ చైనాతో సత్సంబంధాలు కొనసాగుతూనే మనతో ఎట్లా ఉంటాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. కాలమే సమాధానం చెప్పాలి. రేపు ఇప్పుడు అమెరికా కూడా ఎలా చూస్తుందంట సార్? ఎందుకంటే మనకి అంటే ఇండియా పాకిస్తాన్ ఈ స్ట్రాటజీస్ లో బంగ్లాదేశ్ ని చాలా కీ పార్ట్నర్ గా చూస్తూ ఉంటుంది అమెరికా. అంటే పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలు అమెరికాకు లేవు. కానీ ఏమైందంటే చైనా ప్రాబల్యం పెరగకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు పాకిస్తాన్ మీద మన అమెరికా ప్రభావం ఎంత ఉంటుందో చైనా ప్రభావం కూడా అంతే ఉన్నది కదా. సిపెక్ రహదారి ద్వారా బెలూచిస్తాన్లో ఒక విమానాశ్రయం నిర్మించడం, చైనా వాళ్ళు భౌగోళికంగా అక్కడ వేలుపడుతున్నారు.
అమెరికా అక్కడ ఏం చేస్తుంది, చాలా వరకు మనకు ఆయుధాల రూపంలో వెలువడుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్ చైనా వలలో చిక్కుకోకుండా ఉండాలి అనే అనే అంశం మాత్రం అమెరికా ఒప్పుకుంటుంది కనుక మనకు సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ చేయగలిగింది, జియో పాలిటిక్స్ లో అమెరికా చైనా రెండు కూడా కంట్రోల్ చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా పూర్తిగా చైనా వైపు బంగ్లాదేశ్ పోతే జియో పాలిటిక్స్ లో రేపు నష్టం కనుక మనతో కూడా బాగుండాలి కనుక రేపు మన బంగ్లాదేశ్ చైనా వైపు పోకుండా కట్టుదిట్టం చేసే ప్రయత్నం మాత్రం అమెరికా చేస్తా అనుకుంటున్నాను. అమెరికా అధ్యక్షుడు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మరి బంగ్లాదేశ్ ను వరకు చెప్పాలంటే నియంత్రిస్తాడే అనుకుంటున్నాను, మనకు అనుకూలంగా నియంత్రిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అవతల పెద్ద శత్రువు ఉంది కదా, మనం విడిచిపెడితే చైనా వైపు పోతారు వాళ్ళు. చైనా వైపు పోతే అమెరికాకి నష్టం కనుక, అంటే శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు మనకు చైనా శత్రువు, మనకు అట్లా అమెరికాకు బంగ్లాదేశ్ శత్రువు కాకుండా చూసుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. అది వరకు అమెరికా చర్యలు ఇట్లా ఉంటాయి, మన వైపే మద్దతు ఉంటుంది, బంగ్లాదేశ్ మన వైపు. సో బంగ్లాదేశ్ లో మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, హిందువులపై అక్కడ ఊచకోతలు కోయడం కానీ, ఆలయాల ధ్వంసం కానీ, ఇలాంటి ఈ పరిస్థితి కాస్త చల్లబడితే అటువంటి అవకాశం ఉంటుందంటారు ఈ తారిక్ ప్రభుత్వ హయాంలో? అంటే ఒక మాట ఇదే మాటలు అనలే కానీ, మోడీ గారు అనే మాటలు అనలే కానీ, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే మాటను వాళ్ళ భాషలో చెప్పారు, ఉర్దూలో చెప్పాడు ఆయన. అందరికీ సురక్షిత బంగ్లాదేశ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అధికంగానే భద్రత కల్పిస్తాను. సరే నేనున్న ఈ స్లోగన్ అక్కడ లేదు కానీ ఈ స్లోగన్ తగ్గట్టుగానే ఆ మాటలు ఉన్నాయి కనుక మరి రెండు దేశాల అధినేతలు ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పుడు అవరోధం అంటే మనకు హసీనాను మన దేశంలో ఉంచుకున్నాం కదా, అది పెద్ద అవరోధం అంటున్నాను. సమస్య ఏంటంటే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండాలంటే హసీనా మన దేశంలో ఉన్నంతసేపు ఉండకపోవచ్చు అంటున్నాను. దీని ఆసరా చేసుకొని మరి తాను కూడా యూనస్ లాగా అధ్వానంగా ప్రవర్తించరు కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ. నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.